సీరియస్. నువ్వు సీరియస్ అయితే నాకేంటి, కామెడీ అయితే నాకేంటి? నీకు నేను ఎందుకు సాయం చెయ్యాలి? చేశాననుకో నర్రెడ్డి నాకేస్తాడు కౌంటు. సిలగ్గాడు మొన్న తాగి పోతూ పోతూ నువ్వేంది నాయనా మా తమ్ముళ్ళగా? కూకట్ల కోటమాన్ సన్స్ కూడా మన బ్రాంచ్ ఏంటగా. ఏం కావాలి? వర్కౌట్ అయిందా? పద విలేజ్ డెవలప్మెంట్ కి జనాలకి మంచి పంట ఉంటే సరిపోతుందిగా. పంటలు పండాలంటే నీ ఇల్లు నీళ్ళు తెప్పిద్దాం. అన్ని ఎకరాలు తడపాలంటే ఇక్కడ మనకు దడిచిపోద్ది. బోరే ఇద్దామమ్మా. కరెంట్ లేకుండా బోర్లు ఎందుకమ్మా? పోనీ కరెంటే తెప్పిద్దామమ్మా. ఏం తెప్పించేది? పైన లేక పిసుకు తెస్తున్నారు. ఇక కింద దాకా ఆడొస్తుంది కరెంట్. ఏం తిని బ్రతుకుతారమ్మా ఈ జనం? అదిగో కొడుతుందిగా గాలి, అది తిని బతుకుతారులే. అది గాలి కలిసి సుకుమారు. జోకర్ కనపడ్డాడు పరిగెత్తాడు. మన బ్రిటిష్ వాడు ఏమన్నాడు తెలుసా? రోడ్లు కరెంట్ ఇవ్వు, ఏ ఊరైనా బాగుపడిపోతున్నాడు. నీకు అర్థం కాదులే. ఓ మై గాడ్, ఫేస్బుక్ ని ఇలా కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఏం చేస్తున్నావు సుకుమార్? లోకల్ నెట్వర్క్ కోసం సోషల్ నెట్వర్క్ ని వాడేస్తున్నాను. అంటే ఏదో సీఈఓ కూడా వాడేస్తున్నావు అన్నమాట. యూర్ రైట్. అబ్బా, ఆయన పుట్టినరోజున ఆయనే పిలిచాడు రా. అదిగో పిలుస్తున్నాడు. కూర్చో. వస్తున్నాను. ఈరోజు ఈ వేడుక నేనేదో పుట్టినరోజు చేసుకోవాలని కాదు, అందరూ కలుస్తారని. ఒక మనిషి ఎదుగుతున్నాడంటే అది సంపాదించుకోవడం అనుకుంటాడు, కాదు కోల్పోవడం. ఒకటి తన వయసులో తనకు కావలసిన విలువైన మనుషులు. పోయిన సంవత్సరం నాతో ఉన్న రాఘవగాడు ఈ సంవత్సరం ఏడి లేడు. అందుకని ఒకసారి అందరం కలుసుకుంటే బాగుంటుందని ఇలాగా. ఏ నాటకంలోది? సరే, నీకు అర్థమయ్యేటట్టు ఈ భాషలో చెప్పనా? రే సుకుమారు, నీకున్న ఆస్తికి ఓ 3 కోట్లు కలుపుకొని ఆ 3 కోట్లు తీసేస్తే ఏమవుద్దురా? పెద్ద తేడా ఏం లేదు. కానీ మీ అమ్మమ్మ, అమ్మ, నాన్న ఈ ముగ్గురిని నీతో కలుపుకో. ఆ ముగ్గురిని నీ నుంచి తీసి, ఆ ముగ్గురు నీతో ఉంటేనే నీ జీవితం. ఆ ముగ్గురిని తీసేస్తే నువ్వు శూన్యం. ఇక్కడ ఉందిరా తేడా. అర్థమైందా? ఎందుకు అలా కొట్టుకుంటున్నారు? పోరాడుతున్నారు. రెండింటికి డిఫరెన్స్ ఏంటో? ఎవడ ఆస్తి కోసం వాడు గొడవ పడితే కొట్లాట, ఊరికేదో మంచి చేయాలని తాపత్రయపడ్డం పోరాటం. ఆ కొబ్బరికాయతో అవతల గట్టు మీద నల్లపోచమ్మగా మొక్కు తీర్చుకొచ్చిన ఆడికి ఊరికిచ్చిన 100 ఎకరాలు వస్తాయనే తంతు మన్నారెడ్డి గారు ఈ ఊరు దత్తం తీసుకున్న దగ్గర నుంచి వస్తున్న ఆనవాయితీ అని అందరికీ తెలుసు. ఒకప్పుడు ఈ ఊర్లో వాళ్ళు పలికిమాలి బ్యాచ్ అనుకునేవారు, కానీ అదే ఊరికి ఏదో మంచి చేయాలని తాపత్రయపడుతున్నారు. పంచాయతీ అని, పంచాయతీ పెద్దని మధ్యలో పుట్టుకొచ్చిన వాళ్ళ కోసం 100 ఎకరాలు ఇస్తా అన్న మాట కిందకి దిగట్లా. 100కి 100 కలిపి 200 ఎకరాలు ఇస్తా గెలిచినోడికి. ఒరే, ఓ బలవంతుడు అన్యాయం చేయాలనుకోవడం ఎంత తప్పు, మరో బలవంతుడు ఆ అన్యాయాన్ని ఎదుర్కోపోవడం కూడా అంతే తప్పు. ఒక్కడివే ఆడి గెలిచినా సరే.
పాటు మన్నారెడ్డి గారి ఇస్తారని ఇంకొక మంది కూడా డీజేలే పో తీసుకపో. వద్దు, నేను కొట్లాడలేదు, పోరాడాను నా వాళ్ళ కోసం. ఈ రోజు నుండి ఆ 100 ఎకరాలు ఊరివే. వచ్చాడ్రా దేవనారెడ్డినే. చెయ్యండిరా పోచమ్మ జాతర. మీకు ప్రాణాలు పొయ్యడం మాత్రమే తెలుసు, మీ మనవడికి ప్రాణాలు తీయడం కూడా తెలుసు. నువ్వు పెట్టిన చిచ్చుకి కురుడు పోసుకోవాల్సిన ఆమె భర్త అనుమానం తట్టుకోలేక బిడ్డను తీయించేసుకుందిరా. చెప్పరేంద్రా గుడ్లు వాళ్ళు